ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎలాంటి పని చేసినా సహనం అనేది ఉండాలి. సహనం ఉంటే చాలా పెద్ద ప్రమాదం వచ్చినా సునాయాసంగా తప్పిపోతుంది. అంటే ఏమిటి ప్రమాదం అంటే ఏదో కాదు. సహనంగా ఉంటే ముఖ్యంగా ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మీరు కోప్పడితే మీరు చేయాల్సిన పనికి ఆటంకాలు ఎదురవుతాయి. అదే నిదానంగా ఉంటే ఆ పనికి ఆటంకాలు తొలగి వాడు కోపంతో వచ్చిన కాస్త కూల్ అయ్యి మీ పని పట్ల శ్రద్ధ వహిస్తాడు. అయితే చాలా ఓపిక ఓర్పు అవసరం. అలాగే ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు సామరస్యంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తే మంచిది. మెంటల్గా స్ట్రెంగ్తన్ అవ్వాలి మీరు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కాస్త ఆలోచించి ఖర్చు పెట్టండి. అంతే తప్ప తగుదునమ్మా అని చెప్పేసి విసిరేస్తానంటే ఇబ్బందులు పడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మాత్రం కొద్దిగా జోరైతే పెంచాలి. రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతాయి. జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. డాక్యుమెంట్స్ పరిశీలన చేసుకోండి. అసలు ఆ ల్యాండ్ కూడా ఆ ప్లాన్ కూడా తీసుకోండి. ఇంకా నూతన వ్యక్తుల పరిచయాలతో అయితే మీరు మోసపోయే అవకాశం ఉంది. అందువలన కొత్త వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకొని మీ విషయాలను వాళ్ళకి తెలియనివ్వద్దు. ఎందుకంటే ఏదైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారనుకోండి, మీ యొక్క పర్సనల్ మ్యాటర్స్ వారితో షేర్ చేసుకోవద్దు. అలాగే కొన్నిసార్లు మీరు ఏదో ఒకటి మాట అనేస్తారు ఎమోషనల్గా. వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళకు లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులకి మరొకలా దాన్ని మోసుకు వెళ్తూ ఉంటే దానివలన గ్యాప్ అనేది బాగా పెరిగిపోవటం, మీ మాటలు వక్రీకరించి చెప్పటం, మీ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువలన నోటికి తాళం వేసుకుంటే చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కలిసి వస్తుంది. వీసా పాస్పోర్ట్లు కాస్త బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు అయితే ఆలస్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు పర్వాలేదు. ఏదైనా అవకాశాలు అయితే వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. పదవుల ఆశ చూపించి మోసం చేసేవారు కూడా ఉంటారు. జాగ్రత్త. ఉద్యోగస్తులకైతే అన్ని రకాలుగా బాగుంది. ఉన్నత పదవులకి ప్రమోషన్లు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే కాస్త పని అనే భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు పర్వాలేదు, బాగానే ఉంది. నూతన పెట్టుబడులు అయితే ఇప్పుడు ప్రస్తుతం పెట్టాల్సిన పని లేదు. భాగస్వామ్య వ్యాపారస్తులకు పర్వాలేదు, వారికి కూడా బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులు తప్పదు, అవకాశాల కోసం మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే వైద్యుని సంప్రదించండి. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షలు ఉంటే విజయం సాధిస్తారు. అయితే అనవసర విషయాల పట్ల ఫోకస్ పెట్టకుండా చదువుపై ఫోకస్ పెడితే ఇంకా బెటర్ స్కోర్ చేయగలుగుతారు. ప్రేమికులకైతే అంత అనుకూలంగా లేదు. మరి ఈ రాశి వారికి 1, 3, 7, 12 తేదీలు చాలా బాగున్నాయి. 5, 10, 14 మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్ర గాయత్రి చదువుకుంటే బాగుంటుంది. అలాగే దేవీ ఖడ్గమాలు కూడా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే అవకాశం ఉంటే గోవులకు దానా ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.